హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో టమాటా ప్యూరీ. టమాటా ప్యూరీని ఎలా చేసుకోవాలి, అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క ప్యూరీ ఉంటే మనం చిటికెలో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కర్రీలో టమాటా వేసినప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇలా ప్యూరీ చేసి వేసుకుంటే ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం టమాటా రైస్, టమాటా పులావ్ అలాగే ఏ కర్రీలో అయినా ఇది ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి చిటికెలో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తెచ్చి పెట్టుకోండి. ఇది 1 వీక్ 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే అలా ఎక్కువ స్టోర్ చేసుకోకూడదు. ఒక 10 డేస్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ ప్యూరీ కోసం నేనైతే 1 కేజీ ఇలా బాగా పండిన టమాటాలను తీసుకుంటున్నాను. ఈ టమాటాలను 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలి. డైరెక్ట్ ఇలానే వేసి వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. కాకపోతే ఎందుకు నేను కట్ చేసి వేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలా నేనైతే 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. పైన తొడిమ తీసేసి ఇలా అన్ని టమాటాలని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టమాటాలలో పురుగులు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇలా కట్ చేసి మనం చూసుకొని తీసుకోవాలి. మనకి టమాటాలు పైన మంచిగానే కనిపిస్తాయి, కానీ లోపల పురుగులు ఉంటాయి. ఆ పురుగులు కూడా మనం కట్ చేసినప్పుడు కనిపించట్లేదు. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి సీడ్స్ దగ్గర బాగా పరిశీలించి చూస్తేనే మనకి ఆ పురుగులు కనిపిస్తున్నాయి. చూడండి, నాకు ఇలా 2 పీసెస్ లాగా కట్ చేస్తే కనిపించలేదు. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి లోపల కొంచెం గుమ్మ తీసి చూస్తే లోపల చూడండి పురుగులు ఎలా ఉన్నాయో. టమాటాలకి ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కర్రీలో వేసేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, అందుకే నేను ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఇప్పుడు మనకి టమాటాలు చూడండి చక్కగా ఉడికిపోయినాయి. వీటిని స్పూన్తో డైరెక్ట్ మాష్ చేసుకోవచ్చు, కానీ కొంచెం అక్కడక్కడ తొడిమల్లాగా ఉంటాయి. అందుకనే నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇది అయితే నేను మొత్తం చల్లారిన తర్వాతనే ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాలి, మనకి చల్లారిన తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్లాస్ జార్ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యూరీ మొత్తం ఇలా గ్లాస్ బాటిల్లో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 1 వీక్ లేదా 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ దాకా కూడా స్టోర్ ఉంటుంది. కాకపోతే మనం దీన్ని 1 మంత్ దాకా స్టోర్ చేయకూడదు. మనకి కనిపించని చిన్న చిన్న పురుగులు అనేటివి ఈ ప్యూరీలో ఫామ్ అవుతాయి. మనకు అవి కనిపించవు. హెల్త్‌కి కూడా మంచిది కాదు కాబట్టి ఒక 1 వీక్, ఒక 10 డేస్ వరకైతే మనం కర్రీలో వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడైతే మనం 1 వీక్‌కి సరిపడా చేసుకుంటే సరిపోతది. ఇలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏర్పడేయకుండా. అలాగే మనకి ఉడికిచ్చి పెట్టుకున్న ప్యూరీ కాబట్టి కర్రీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు స్టోర్ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.